ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా ప్రతిపాడులో జాతీయ రహదారిని ఆనుకుని నరేంద్రగిరి కొండపై నిర్మాణంలో ఉన్న ఆంధ్ర భద్రాద్రి క్షేత్రానికి డిసెంబర్ 12వ తేదీన సీతానగరం ఆశ్రమాధిపతి చిన్నజీయర్ స్వామి వస్తున్నట్లు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు. ముందుగా కమిటీ సభ్యులు మెట్ల నిర్మాణపు పనులను చిన్నజీయర్ స్వామికి స్వాగత ఏర్పాట్లకు సంబంధించిన పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులైన తేజమూర్తుల సుబ్రహ్మణ్య శర్మ, చాట్ల పుష్పారెడ్డి, పత్రి రమణ మాట్లాడుతూ డిసెంబర్ 12వ తేదీన చిన్నజీయర్ స్వామి ప్రముఖ వ్యాపారవేత్త అనంతపల్లి శ్రీనివాస్ ఇంటి వద్ద నుండి బయలుదేరి ఆంధ్ర భద్రాద్రి క్షేత్రానికి చేరుకుని ఉదయం 8 గంటల నుండి శ్రీరామ పాదుకల పట్టాభిషేక పూజ ఆయన ఆధ్వర్యంలో జరిపిస్తారని, ఈ మహాయజ్ఞంలో శ్రీరామ పాదుకల కోసం 250 రూపాయలు చెల్లించి కమిటీ వారు సమకూర్చిన పూజా ద్రవ్యాలతో పూజలో పాల్గొనవచ్చని తెలిపారు. ఈ నెల 25న మంగళవారం నాడు ఆంధ్ర భద్రాద్రి క్షేత్రం త్వరగా పూర్తవాలని సంకల్పంతో తలపెట్టిన లక్ష దీపోత్సవంలో భక్తులు 50 మంది పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు అనంతపల్లి శ్రీనివాస్, గోగుల బుజ్జి, నేతి శ్రీనివాసరావు, మదినే నూకరాజు, కొల్లా రాంబాబు, నాగ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఆయనకి బాగుంది. మన అందరూ బాగుంటారు చేసిన పనికి. శరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో రామచంద్ర ప్రచోదయాత్. జై శ్రీరామ్. ఆంధ్ర భద్రాద్రి ఈ కొండపైన రామాలయ నిర్మాణంలో భాగంగా చిన్నజీయర్ స్వామి గారి చేత 12/12/2024 తేదీ ఉదయం 8:30 నుంచి రామపాదుక పట్టాభిషేకం కార్యక్రమం జరుపుతున్నాము. ఈ కమిటీ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఒక యజ్ఞంలాగా సాగించడానికి అందరూ ప్రయత్నం చేస్తున్నారు. దీనికి తోడు భక్తులందరూ కూడా సహకరించి జీయర్ స్వామి గారు వస్తున్నారు కాబట్టి జగన్ ఆయన నారాయణ స్వరూపం అటువంటి జీయర్ స్వామి గారి యొక్క సమక్షంలో పర్యవేక్షణలో ఈ యొక్క రామపాదుక పట్టాభిషేక కార్యక్రమం జరుపుతున్నాము. దీనికి భక్తుల చేత రసీదుగా 250 రూపాయలు టిక్కెట్ పెట్టి రాముల వారి యొక్క పాదుకలు పూజ చేసిన తర్వాత కుంకుమ ప్రసాదము ఆ పాదుకలు కూడా మీ ఇళ్ళకి పట్టుకెళ్ళి మీ ఇంట్లోని లేదా వ్యాపార సంస్థల్లోని ఎక్కడ మనం పూజ చేసుకుందాం అనుకుంటాం అక్కడ పెట్టుకొని రాముల వారి యొక్క పాదాలు రోజు కూడా మన ఇంట్లో నిత్యము కూడా అంచేతన లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవ ఏషామిందే వర్ష్యామో హృదయస్థో జనార్దన ఆపదాముపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూజో భూజో నమామ్యహం. ఆయన లోకాభిరాముడు. అటువంటి రాము యొక్క పాదాలు మన ఇంట్లోని మన వ్యాపార సంస్థలోని పెట్టుకుని మనం పూజ చేసుకుంటే నిత్యము కూడా శుభాలు జరుగుతాయని చెప్పి ఈ కార్యక్రమానికి మీరు 250 రూపాయల టిక్కెట్ మాత్రమే ఇచ్చి రసీదు తీసుకుంటే మీరు ఏమి తేవక్కర్లేదు. అన్నీ కూడా పసుపు కుంకుమ అక్షంతులు దీపారాధన రాముల వారి పాదాలు ప్రసాదం అన్నీ కూడా ఈ కమిటీ వారు ఇస్తారు. మీరు మామూలుగా చీరాది కట్టుకుని చక్కగా మగవారైతే వైట్ షర్టు వేసుకుని లుంగీ పంచి కట్టుకుని తుబాలు వేసుకుని రావాల్సిందిగా కోరుచున్నాం. భక్తిభావంగా ఈ యొక్క యజ్ఞాన్ని అంటే రామపాదుక పట్టాభిషేకం యజ్ఞాన్ని చాలా దేదీప్యమానంగా భక్తుల చేత రాముల వారి యొక్క రామగిరి ఈ యొక్క భద్రాద్రి రామాలయంలో ఈ కార్యక్రమాన్ని కమిటీ వాళ్ళు చేశారు కాబట్టి
దీన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆంధ్ర భద్రాద్రిలోని అత్యంత వైభవమైన రామాలయము తయారవుతున్నది. దీనికి భక్తులు ఒక సహాయ సహకారం అందిస్తున్నారు. అలాగే మనకి డిసెంబర్ 12వ తారీఖుని చిన్నజీయర్ స్వామి వారిచే పాదుకుల పట్టాభిషేకం జరుగుతున్నది. భక్తులందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. మన ఆంధ్ర భద్రాద్రిలోని చాలామంది సహాయ సహకారాలు అందించారు. అలాగే జిఎస్ఎం వచ్చే టైంకి మొత్తం కూడా అలంకరణతో శోభమయంగా వెలుగును. జై శ్రీరామ్. ఇది ఆంధ్ర భద్రాద్రి మన ప్రతిపాడు హైవేలో ఉన్న ఆంధ్ర భద్రాద్రి దగ్గర కార్తీక మాసం శుభ సందర్భంగా ఇక్కడ భారీ ఎత్తున కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే మన కార్తీక మాసం 26ని మంగళవారం నాడు మన లక్ష దీపారాధన కార్యక్రమం జరుగుతున్నది. గ్రామ ప్రజలు భక్తులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిగా కోరుతున్నాం. ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.